ఏవన్టీవీ తెలుగు న్యూస్. శ్రీకాకుళంలో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ నల్ల గౌతమి తండ్రి వర్ధంతి సందర్భంగా నగరంలోని ప్రధాన కూడలిలో నిరుపేదలకు దుప్పట్లు, అల్పాహారం అందించారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నాందిపల్లికి ఉమాశంకర్ ఆధ్వర్యంలో పొడుగు చరణ్, బొట్ట సాయి కుమార్, ఉర్లం శివతేజ తదితర సహాయకులతో ఈ సేవను నిర్వహించారు. నల్ల గౌతమి ప్రతి నెల ఒకరోజు తన శక్తి కొలది నిరుపేదలకు సమయం కేటాయిస్తారని తెలిపారు. దుప్పట్లు అయిపోతాయి కదా. बाबाई समझो ना नाती हमने नम्रा मांग दे चलना అయిపే ఆ వెళ్ళిపోతారు యావలో ఉంటారు వాళ్ళు వంద ఎక్కడ శనివారము కొత్త కాల్ ఎవడు మా యొక్క మళ్ళీ వస్తాం ఒకదాయి ఉంటుంది వాళ్ళకి ఇచ్చినట్టు కొత్త కాల్ ఎవడు మా యొక్క. కాకినాడ రౌతలపూడి గ్రామం మోటుకూరి గోవిందు డిఎస్సి 2025 పరీక్షలో 75.43 మార్కులతో 62వ ర్యాంక్ సాధించారు. 95 ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో 8 ఎస్సీ కేటగిరీ స్థానాలకై 5వ ర్యాంకు పొందిన ఆయన కాల్ లెటర్ రాకపోవడంతో నిరాశపడ్డారు. 10 నెలల కోచింగ్ తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడంతో ఆయన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ముందు విజ్ఞప్తి చేస్తూ తన కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ తెలియజేయమనేది ఏమనగా, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ యువకుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. అందులో నేను ఒక అభ్యర్థిని. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే దాదాపు 9 నుండి 10 నెలలు కోచింగ్ సెంటర్ల వెంట తిరిగి భార్య పిల్లలను దూరంగా పెట్టి చేస్తున్న చిన్న చితక ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ సెంటర్ల వెంట వెళ్ళి ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే జరిగింది. నేను ఉమ్మడి గోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు చెందినటువంటి రౌతులపూడి మండలం లచ్చటిపాలెం గ్రామానికి చెందిన మోటుకూరి గోవింద్ ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. ఈ నోటిఫికేషన్ అనేది మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలను భార్యను దూరం పెట్టి ఈ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి 9 నుంచి 10 నెలలు దాదాపుగా అప్పులు చేసుకొని అక్కడ చదివి ఈ నోటిఫికేషన్లో 75.43 మార్కులు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో నేను సాధించాను. ఓవరాల్ తూర్పుగోదావరి జిల్లాలో నాది 62వ ర్యాంకు. మా కమ్యూనిటీ అనగా ఎస్సీ గ్రూప్ 3లో నాది 5వ ర్యాంకు. నమస్తే సార్. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆదోని మండలం కపటి గ్రామంలోని కొన్ని దశాబ్దాల రైతుల సమస్యగా ఉండిన చౌడంబ వంకరాకపోకల ఇబ్బందికి పరిష్కారం దిశగా బీజేపీ నేతలు ఒదుకుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశంతో ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, అధికారులు కలిసి వంక ప్రాంతాన్ని పరిశీలించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ వీరేష్, బీజేపీ నాయకులు రంగన్న తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన కప్టి గ్రామంలో అనేక సంవత్సరాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మేజర్ సమస్య అయినటువంటి చౌడమ్మ వంక దగ్గర యొక్క సుమారు ఇక్కడ రైతులకు 200 ఎకరాలు పొలం ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ వర్షాకాలం మరి వాగులు పొంగినప్పుడు రైతు సంబంధించినటువంటి మరి మెటీరియల్ను మన గ్రామానికి తెచ్చుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది రాజకీయ నాయకులకి చెప్పినప్పటికీ ఈ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కనీసం ఈ సమస్యకి పరిష్కారానికి కనీసం ప్రయత్నం చేయలేదు. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి మేము మొన్న కలిసినప్పుడు చెప్తే వెంటనే ఇంజనీరింగ్ గారిని మన విలేజ్ సంబంధించిన ఇంజనీర్ గారిని పంపించి అక్కడ మీరు ప్రతిపాదనలు ఎస్టిమేట్లను వేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది మాకు కప్టి గ్రామ సంబంధించినటువంటి రైతులందరికీ ఎంతో సంతోషంగా ఆనందం అనిపించింది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారానికి తొలి ప్రయత్నం చేసినందుకు మేము ఎంతో గౌరవపడుతున్నాము. ఇప్పుడు మన మండలానికి మరి మండల ప్రజా పరిషత్ నిధులు మరి రావడం జరిగింది. ఆ నిధుల్లో ఎమ్మెల్యే గారు యొక్క వంతెనకి సంబంధించినటువంటి ఎస్టిమేట్లు వేయించి ఆ వంతెన నిర్మాణానికి అతి త్వరలోనే ప్రారంభించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది మన అందరం సంతోషిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గ్రామంలో ఏ రైతులకు ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీగా మేమందరం ప్రజా సమస్యలకి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. గౌరవనీయులు ఇంజనీరింగ్ రావడం అనేది చాలా సంతోషం. సార్ అతి తొందరలోనే మీరు ఈ ప్రతిపాదనలు పంపిస్తే ఈ యొక్క పనులను ప్రారంభిస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, ఆదోని రూరల్ భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రైవేటు స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా స్థానికులు ఇల్లు కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులు కలెక్టర్, విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రూరల్ ఏఈ చెన్నయ్య పేర్కొన్నారు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్థలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్థానాంతరం అధికారులకు పరిధిలో లేదు, కానీ స్థలం చూపిస్తే మాకు సహాయం చేసి వేరే చోట మార్చవచ్చని వెల్లడించారు. లైన్ మార్చండి, షిఫ్ట్ చేయండి. నేను ఆదోని మండలం రూరల్ ఏఈని, నా పేరు చెన్నయ్య. నేను ఇక్కడ దగ్గరగా 3 సంవత్సరాల నుండి రూరల్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు పెద్దతుమ్మల గ్రామంలోన ట్రాన్స్ఫార్మరు మాకు అడ్డం ఉంది, లైన్ మార్చండి, షిఫ్ట్ చేయడని అడుగుతున్నారు. కానీ అట్లా లైన్ మార్చడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి ఆ కన్జ్యూమర్ మీ సేవలో పోయి అప్లై చేసుకొని దానికి అయ్యేటువంటి ఎస్టిమేట్ కాస్ట్ నేను కడతాను, మీరు పోల్ మా లైన్ మార్చండి అంటే మేము ఎస్టిమేట్ వేసి శాంక్షన్ అయితే ఎస్టిమేట్ డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మేము మారుస్తాము. పోయినప్పుడు మీ లైన్ మ్యాన్ నోటీస్ ఇచ్చి లైన్ మార్చుకోండి, ఎక్కడుందో గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో అది కూడా మీరే వెతుక్కొని చలానా కడితే మేము లైన్ మారుస్తాము అని మీ లైన్ మ్యాన్ అన్నారు. దానికి మీ స్పందన ఏమి? అదే మీ సేవలో అప్లై చేసుకొని మేము డబ్బులు కడతామని ఒక లెటర్ రాసి ఇచ్చితే అప్పుడు మేము అక్కడికి వచ్చి చూసి ఆ లైన్ ఎట్లా మార్చాలి, ఏం కథ, ఏం స్థితి అది చూసిన తర్వాత ఎస్టిమేట్ వేసి కన్జ్యూమర్కి ఇస్తామన్నమాట. అవును సార్, ఇస్తారు. చలానా వాళ్ళే కట్టాలి, గవర్నమెంట్ సైట్ కూడా వాళ్ళే చూసుకుంటేనే మేము లైన్ మారుస్తాము, ట్రాన్స్ఫర్ చేంజ్ చేస్తాము, గవర్నమెంట్ సైట్ కూడా మీరే. అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహించబడింది. హిందూపురం నుంచి 175 బస్సులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ సహకారంతో ప్రజలను సభకు తరలించాయి. మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పింఛన్లు, యువతకు ఉద్యోగాలు వంటి పథకాల ద్వారా ప్రజా ఆదరణ పొందింది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై బాలయ్య. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవబోతోంది. మా ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో హిందూపురం నుంచి 10,000కి మించి ప్రజలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 175 బస్సులతో పాటు వివిధ వాహనాలతో అనంతపురం చేరుకోబోతున్నాం. మరి పెద్ద ఎత్తున ప్రజలంతా ఉత్సాహంగా వస్తున్నారు. మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి కూడా మరి అడుగుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మన వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమిటి ఈ యొక్క
ఏడాది పూర్తయిన సందర్భంగా సూపర్ 6 అమలు చేస్తూ ప్రజల కళ్ళలో ఆనందం నింపి అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని ప్రజలకు చేర్చి మరి ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు తూచా తప్పకుండా ఏడాది లోపలే పూర్తి చేసుకునే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రోజు సక్సెస్ సభను ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అల్లకొల్లం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనకనెట్టేసినటువంటి సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని కాపాడుతూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమం అమలుపరుస్తూ ఒక అభివృద్ధిని తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రజల ముందు తమ యొక్క పరిపాలనా విధానాన్ని పరిపాలన ఎదురే సమస్యలను కూడా ప్రజలు తీసుకొస్తూ రాబోయే 4 సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అడుగు పెడుతోంది. ఈ యొక్క ఆనందకరమైన సందర్భంలో ప్రజలు కూడా తండోపతండాలుగా వెళ్లి ఆదర అభిమాన అందరిని కూటమి ప్రభుత్వానికి అందిస్తున్నందుకు సంతోషం తెలియజేస్తూ ఒక ఉత్సాహమైన వాతావరణంలో మేమంతా బయలుదేరుతున్నాం. మా ప్రియతమ ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 21 ఇసుక లారీలు సీజ్ చేయబడ్డాయి. లారీ యజమానులు బిల్లుల కంటే రెట్టింపు ఇసుక రవాణా చేసి రాత్రిపూట ఇల్లు దగ్గర లోడ్ చేసి అమ్ముడవడం అధికారులు గుర్తించారు. జీపీఎస్ ఆధారంగా లారీ మార్గాలు రవాణా సంఖ్యలు తేల్చబడ్డాయి. కొంతమంది పేదలకు తక్కువ ధరలో ఇసుక ఇచ్చే విధానాన్ని దుర్వినియోగం చేస్తుండగా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవసాయం రైతుల విషయంలో వైఎస్ జగన్ కు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. అబద్దాలు అసత్యాలు ప్రచారం చేయడం వల్ల గత ఎన్నికల్లో ప్రజలు జగన్ను 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తాత్కాలిక యూరియా కొరతను రాజకీయ ప్రయోజనంగా వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలియజేసుకుంటూ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లు కూడా పరదాల మాటున బ్యారికేడ్ల చోటున హెలికాప్టర్లో ఆకాశంలో తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజు రైతు గురించి వ్యవసాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏదైతే ఆయన 5 ఏళ్లలో ఆ రోజు మనం చూసాం. రైతులు పంట పొలాల్లో నష్టపోతే ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క రైతు నష్టపోయినటువంటి పంట ఆ యొక్క పనులను ఆ బ్యారికేడ్ అవతల నుంచి మరి ఆ రోజునట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంటే దానికి 16,000కి తగ్గించి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చి నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో సబ్సిడీతో ఇవ్వనటువంటి వ్యక్తి. పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి, డయాఫ్రామాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది. ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషను లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతు కోసం పనిచేస్తూ ఉంటే అబద్ధాలను అసత్యాలని ప్రచారం చేస్తూ ఇదే అబద్ధాలు అసత్యాలు
మొన్న ఎన్నికల్లో మీరు ప్రచారం చేసిన మీ రాక్షస నియంతృత్వ పాలన నుంచి మీకు 11 సీట్లు మరి ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా ఇంకా మీ అబద్ధాలు, మీ అసత్యాలు మాననటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, రైతులందరూ గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలతో వరంగల్ జిల్లా నర్సంపేటలో చాకిలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు కట్టి ఘనంగా వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. బీసీ సంఘంలో వెనుకబడిన రజక కులాన్ని ఆదుకోవాలని, సంక్షేమ పథకాలను అందించాలని డాక్టర్ గోపాల్ పేర్కొన్నారు. భూమి భుక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన చాకలి ఐలమ్మ సేవలను మరవలేనని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, చౌడారపు మధు, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మనమందరము ఆ వీర వనిత చాకలి ఐలమ్మ గారిని స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనము భావించాలి. ఎందుకంటే ఆ రోజు భూస్వాముల మీద, రజాకర్ల మీద ఒక మహిళ అయ్యుండి, అట్టడుగు కులానికి చెందిన ఒక మహిళ ఆ రోజు వీర వనితగా భూస్వాములను ఎదిరించి ధైర్యంతో ముక్తి కోసము, తర్వాత ఎంతో వివక్షకు గురైనటువంటి వెట్టి చాకిరి నిర్మూలన కొరకు భూస్వాములు ఎదిరించి ఆ రోజు మరి వీర వనితగా ఉండి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే ఐక్యత ప్రతి సందర్భంలో కొనసాగాలి. మనకంటూ సామాజికంగా ఒక గుర్తింపు రావాలి, సామాజికంగా విలువ రావాలి. అటువంటిప్పుడే నిజమైన అభివృద్ధి అంటారు. ఒక ఆర్థికంగా డెవలప్ అభివృద్ధి అన్నారు. సామాజికంగా అభివృద్ధి చెందాలి అంటే సమాజంలో గౌరవం ఉండాలి. సమాజంలో అన్ని రంగాలలో సరి అయినటువంటి గౌరవం ఇచ్చి రాజకీయంలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ అన్నిట్లలో ఇచ్చినప్పుడే పూర్తి అభివృద్ధి అంటారు. ఏదో 4 పైసలు ఇచ్చి 4. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు సెప్టెంబర్ 11న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు వచ్చిన నష్టాన్ని ఏడాదికి 30,000 భృతి ఇచ్చి ఆదుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐలతో సంక్షేమ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ పెరుగుదలతో కుటుంబాలు కష్టాల్లో పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడిని ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో 50 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. ఆటో గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు, మ్యాక్సీలు కొనుక్కొని ఒకవైపున మాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈరోజేమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే పెరిగినటువంటి ఆటో విడిభాగాల ధరలు కావచ్చు, అలాగే ఇతరత్ర మొత్తం ఆర్టీఏ చలానాలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రకరకాల జిఎస్టీ, ఈ భారాలు చాలా ఉన్నట్లు ఈరోజేమో ఫైనాన్స్ కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, కిరాయి గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ములిగే నక్కపై తాటికే పట్టట్లుగా ఉచిత బస్సు పథకంతో ఈరోజు ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు బ్రతకలేక, చావలేక దినదిన. భీమిలి నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపుతో మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు పోరుపాట కార్యక్రమం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ, ప్రకటనలతో నినాదాలు చేసి యూరియా అందించాలని హోరెత్తించబజేశారు. కేకే రాజు, బోని, బంగారు నాయుడు తదితరులు ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతూనే ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని తెలిపారు. మా పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని
ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఏవైతే ఎరువులు రైతుకు అత్యంత అవసరమో తన వ్యవసాయానికి, దాంట్లో భాగంగా యూరియా ఏదైతే ఉందో అది కొరత కారణంగా రైతు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి మా నాయకుడి ఆదేశాలకు అనుసారం ఈరోజు వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గత నెల రోజులుగా యూరియా కొరత సందర్భంగా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లోనో లేదా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ గత వారం రోజులు ఈ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి నిన్నటి నుంచి కేవలం పోలీస్ ఆంక్షలతో ఎలాగైనా రైతులు గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా వినకూడదు ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో నిన్నటి నుంచి అనేక ఆంక్షలు పెడుతూ మీకు పర్మిషన్ లేవు, మీరెవరూ రాకండి, మీరు ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు అత్యవసర ఎరువులు సకాలంలో అందకపోవడంతో సిపిఐ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వానాకాలంలో పొలాలు ఎండిపోగా పంటల దిగుబడికి ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలలో ఎరువులు అందకపోవడంతో మార్కెట్లలో అక్రమ ధరలు విక్రయించే పరిస్థితి ఏర్పడిందని నేతలు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తగు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కె హనుమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్ ముందుగా మాట్లాడారు. ఈవి నాయుడు, సింహాద్రి, దుర్గారావు, రమేష్, పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సకాలంలో అందివ్వకపోతే ఆ వ్యవసాయము ఉత్పత్తి కాకపోతే తినేవాడికి తిండి ఎట్లా వస్తుందో అది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదే పరిస్థితుల్లో రైతుకు కన్నీరు పెడితే ఈ దేశానికే నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఆ కన్నీరు ఈవేళ మిగిలిపోయిన దుస్థితి తేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు గుర్తించవలసినటువంటి బాధ్యత వారిపైన ఉంది. అందుకే ఈవేళ ఎక్కడ చూసినా, ఏ సచివాలయం చూసినా రైతాంగము గగ్గోలు పెట్టి ఎరువుల కోసము పడిగాపులు కాస్తుంటే కనీసము పాలకులు, ప్రజాప్రతినిధులు, అక్కడ స్థానిక సర్పంచులు వారికి స్పందించకపోవడం ఇది చాలా విచారకరమైనటువంటి బాధ్యత. అందుకని ఖచ్చితంగా ఈ ఎరువులు ఈ 15 రోజుల లోపలే ఎరువులు రైతుకు అందిస్తే, వాళ్ళకు సరిపోయినటువంటి ఎరువులు అందిస్తేనే పంట దిగుబడి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడుకు 4 పూటలు తిండి వెళ్ళేటట్లు చేసే రైతు కాపాడుకొని వస్తాడని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం నూతన ఆర్ఎన్బి బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతున్నప్పటికీ 4 సంవత్సరాలుగా పూర్తి కాలేదు. పాత బ్రిడ్జి వాహనాల కోసం ఒకవైపు మాత్రమే ఉపయోగించడంతో కిలోమీటర్ల పాటు వెనక్కి ఆగవలసి వస్తోంది. ప్రజలు కొత్త బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టి వేగవంతంగా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ నుండి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడడం, పంటల పన్నుల ప్రభావితమవడం రైతుల ఆవేదనకు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని రైతుల సమస్యలపై సక్రమ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కురుపాము, పాలకొండ నియోజకవర్గాల గిరిజన గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు. రోడ్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల్లో డోలీ మూతలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం మాత్రమే దూరపు గ్రామాలను సందర్శిస్తారు. ఇతర సమస్యలపై పట్టించుకోరని గిరిజనులు ఈ పరిస్థితుల్లో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ముఖ్యాధికారులకు తెలియజేశారని, బ్రతుకులు మెరుగ్గా ఉంటే సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి ఆటో పైన వాళ్ళ పిన్ని, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మ, ఆ ఊరి గ్రామానికి సంబంధించిన చిన్నారావు, మోహన్ రావు, భాస్కర్ రావు, క్షమాశాలం వీళ్ళందరూ కలిపి మోసుకొని వచ్చి ఆటో పైన కురపం అంటే మాదిరింగ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన మాట రాకపోవడం వల్ల సీరియస్ ఉండడం వల్ల కురపం హాస్పిటల్లో జాయిన్ చేశారు. కురపం హాస్పిటల్ నుండి పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఐసీయూలో ఉన్నారు. అయితే మేము అన్నది ఏంటంటే ఈరోజు కుస్తూరు కురపంకి 5-10 కిలోమీటర్ల దూరం ఉన్న కుస్తూరు గ్రామం, కురపం నియోజకవర్గానికి ఉన్న కుస్తూరు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం చాలా అన్నాయి. గతంలో నిధులు మంజూరయ్యేవి అని చెప్పి ఐటీడీ అధికారులు 3 చర్యలు చెప్పారు. నిధులు మంజూరయ్యి రోడ్డు వేస్తామన్నారు. మేము స్వయంగా కొమరాడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు కూడా నిధులు మంజూరయ్యేవి, పని చేస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, పని చేస్తాము, నిధులు మంజూరైన తప్ప రోడ్డుకి లేరు, రహదారి సౌకర్యం కల్పించిన పరిస్థితి ఉంది. ఈరోజు ఐటీడీఏ చూస్తే కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు మన మన్యం జిల్లా మంత్రి గారు సంజయ్ మేడం గారు మాట్లాడుతూ అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాం, గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది లేదు, వైద్యం పూర్తిగా అందుతుంది అనేది చెప్తున్న సందర్భంలో ఈరోజు కుస్తూరు పార్వతీపురం మన్యం జిల్లా ములుగ గ్రామం నుండి డోకుసి వరకు వేసిన రోడ్డు 6 నెలలు పూర్తయ్యాక వర్షం కారణంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. సాలూరు, కురుపాం నియోజకవర్గాల ఫోన్ చేయడం సాధ్యం కాక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. సిపిఎం నాయకులు, మహిళా సంఘాలు రోడ్డు సరిచేయాలని, లేకపోతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉండటంతో పార్వతీపురం చేరడం కష్టమవుతోందని పేర్కొన్నారు. ఈరోజు చూడండి, సంవత్సరం అవకముందే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. ఈ 2 బోట్లు కట్టిన బ్రిడ్జి చూడండి మొత్తం గేట్ నుంచి కూలిపోయింది. ప్రజలందరూ వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయ్యింది. ఈ 15 వెంటనే ఏ కాంట్రాక్ట్ అయితే ఇది ప్రభుత్వం శాంక్షన్ చేసి ఏ కాంట్రాక్ట్ అయితే ఇది 2 కోట్లకి కాంట్రాక్ట్ టెండర్ వేశాడో ఆ కాంట్రాక్ట్కి వెంటనే పిలిపించి ఈ బ్రిడ్జిని మళ్ళా మరామతులు చేయాలని, లేదంటే కొత్తగా బ్రిడ్జి కట్టాలని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. ఎల్లంపల్లి